వాసుపల్లి వినయ్ కుమార్ అండి. మా ఫాదర్ పేరు వాసుపల్లి రాఘవరెడ్డి గారండి. 2011 డిసెంబర్ 13న మా ఫాదర్ని కిరాతకంగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా దారుణంగా చంపి బదివేలు చెరువులో వేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో వేసిన ముద్దాయిలకు ఈరోజు 7వ అదనపు గూడూరు సెషన్ కోర్టు గూడూరులోని మాకు న్యాయం జరిగింది. ఈ కేసులో A1 అయిన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి, A2 అయిన నవకోటేశ్వర రెడ్డి అనే వ్యక్తికి, A3 అయిన అమ్మిరెడ్డి మాలకొండారెడ్డి అనే వ్యక్తికి, A4 అయిన పదిరి రమేష్ అనే వ్యక్తికి, A7 అయిన తిరుమల అనే వ్యక్తికి, A8 అయిన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, A9 అయిన డేగా సుచిత్ర అనే వ్యక్తికి, వీళ్ళ నలుగురికి జడ్జి గారు 14 ఏళ్ళు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసులో మా నాన్నగారిని చంపించడానికి ప్లాన్ చేసిన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి, అతనికి సపోర్ట్ చేసిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సొంత వరుసకు పెదనానైన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, వీళ్ళందరికీ ప్లస్ వాళ్ళతో పాటు అదనపుగా మిగతా 5 మంది కలిపి మొత్తం 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. దీనివల్ల మా నాన్నగారు 14 ఏళ్ల మా సుదీర్ఘ పోరాటానికి ప్లస్ మా నాన్నగారికి ఆత్మ శాంతించింది. మేము కూడా చాలా సంతోషంగా కోర్టు మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి మాకు చాలా సంతోషకరంగా, మాకు ఈ తీర్పు వల్ల చాలా సంతోషకరంగా ఉంది. 2011 సంవత్సరంలో రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవరెడ్డి కిడ్నాప్ చేసి, రాఘవరెడ్డి అనే సివిల్ కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేసి, దానిలో ఆ కేసులో ముద్దాయిలుగా 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో డేగా దయాకర్ రెడ్డి, అలాగే మెయిన్ సూత్రధారి పాత్రధారి అయినటువంటి రిటైర్డ్ అడిషనల్ డివైఎస్పి అడిషనల్ ఎస్పీ మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి A8గా ఉంటారు. వీరితో పాటు ఒక 8 మంది, మొత్తం కలిపి 10 మంది రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి కడప జిల్లా బద్వేలు చెరువులో చంపేసి ఆ కేసు రాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది. ఆ నమోదైన తర్వాత ఇన్ని రోజులకు గాను ఈరోజు గూడూరు గౌరవ న్యాయస్థానం అయినటువంటి గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణలు, వాదనలు, ప్రాసిక్యూషన్ తరపున కానీ డిఫెన్స్ తరపున కానీ వాదనలు జరిగి ఈరోజు గౌరవ న్యాయమూర్తి దానిలో ఒక 2 వాళ్ళ మీద కేసు లేదన్నట్టు, అలాగే ఒక 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఆ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు భారీ మొత్తాన్ని 49 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పి ఈరోజు గౌరవ న్యాయమూర్తి తీర్పునిచ్చినారు. దీనికి సాక్షుల్ని సకాలంలో ప్రవేశపెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి అబ్దుల్ కరీం గారు, అలాగే రాపూర్ పోలీస్ సిబ్బంది, కోర్టు మానిటరింగ్ లైజనింగ్ సిబ్బంది అయినటువంటి దానం మల్లికార్జును మరియు ప్రాసిక్యూషన్ సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఈ తీర్పు వల్ల సామాన్య మానవుడికి కోర్టుల మీద నమ్మకం కలిగినట్టు న్యాయమూర్తి గారు తీర్పు చెప్పినారు.